తెనాలి అనే ప్రశాంతమైన పట్టణంలో ఒక దంపతులు నివసించేవారు. వారికి రామలింగడు అనే కుమారుడు ఉండేవాడు. చదువుకన్నా ఆటపాటలకే ఎక్కువ ఆసక్తి చూపే రామలింగడు రోజంతా ఆడుకుంటూ కాలం గడిపేవాడు. కొడుకు చదువు పట్ల ఆసక్తి చూపకపోవడంతో అతని తల్లిదండ్రుల మనసులు బాధతో నిండిపోయాయి. మన కొడుకు ఎప్పుడైనా చదువుకుంటాడా అని రోజూ ఆందోళన చెందేవారు. కాలం గడిచే కొద్దీ రామలింగడు పెద్దవాడవుతూ వచ్చాడు. తల్లిదండ్రులు ఎప్పటికీ తనతో ఉండరని, జీవితంలో నిలబడాలంటే విద్య తప్పనిసరి అని అతనికి అర్థమైంది. మనిషి శక్తితో సాధ్యం కాని విషయాలు కూడా ఉంటాయని, వాటికి దైవానుగ్రహం అవసరమని రామలింగడు నమ్మాడు. పెద్దల కథల్లో విన్న దేవీ మహిమలు అతని మనసులో బలమైన విశ్వాసాన్ని నాటాయి. ఆలస్యం చేయకుండా నిష్కల్మషమైన మనస్తో రామలింగడు జగమాతను ఆరాధించసాగాడు. ప్రతి ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని అమ్మవారి ప్రార్థనలో లీనమయ్యేవాడు. రోజూ నిరంతర భక్తితో ప్రార్థిస్తున్న రామలింగడి భక్తిని చూసి జగమాత ఆనందించింది. ఒకరోజు అతని ముందు స్వయంగా ప్రత్యక్షమైంది. ఒక చేతిలో విద్యాలక్ష్మి పాయసం, మరో చేతిలో ధనలక్ష్మి పాయసం. వెండిగిన్నెలో వాటిని పట్టుకుని అమ్మవారు రామలింగడిని చూసింది. అమ్మవారి దర్శనంతో పులకించిన రామలింగడి నోటి నుంచి అక్షరాలు తెలియకపోయినా చక్కని పద్యాలు ముత్యాల్లా జాలువారాయి. ఇది అంతా అమ్మవారి మహిమేనని అతను గ్రహించాడు. నీ భక్తికి సంతోషించాను నాయనా. నీకు కావలసిన వరం ఏదైనా కోరుకో అని జగమాత చెప్పింది. బతకాలంటే విద్య కూడా కావాలి, ధనం కూడా కావాలి. ఏదిని ఎంచుకోవాలో నాకు తెలియడం లేదు తల్లీ అని వినయంగా అన్నాడు రామలింగడు. 2 గిన్నెలు చేతిలోకి రాగానే రామలింగడు ఆ 2 పాయసాలను కలిపి చటుక్కున తాగేశాడు. అతని అల్లరి పనికి జగమాత ఆశ్చర్యపోయింది. నీ వికటత్వానికి శిక్ష తప్పదు, కాని కఠిన శిక్ష కాదు అని అమ్మవారు చెప్పింది. పండితుడవుతావు, కాని నీ తెలివి, హాస్యం వల్లే నీవు ప్రసిద్ధి చెందుతావు. అమ్మవారి వరంతో ఆ రోజు నుంచి రామలింగడు వికటకవి తెనాలి రామకృష్ణుడుగా లోకప్రసిద్ధి పొందాడు. భక్తి, బుద్ధి, వికటత్వం, ఈ మూడింటి సంగమమే వికటకవి తెనాలి రామకృష్ణుడు.